కొడుకులు కోడన్లు బిడ్డలు అల్లున్లు మన్మళ్ళు మన్మరాన్లు సడ్డకుడు ఇయ్యంపుడు చిన్నాయన పెద్దయ్య అన్న తమ్ముడు బావ బామ్మర్ది ఓ ఇట్లా బొచ్చడు మంది రాజకీయంలో అడుగుపెట్టేటట్టున్నారు పో. పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ల వరకు సీట్లు పెరిగేటట్టున్నాయుల్లా. మరి అవన్నీ ఏరేటోళ్ళకు పోనిస్తారా? నువ్వాడా నేనీడా అని ఈ లీడర్లే ఇంటోళ్లను చుట్టాలను దగ్గరోళ్లను పట్టుకొచ్చుకున్నాడు పక్కా. పార్లమెంట్ సీట్లు పెంచే పనిలా ఇంకో అడుగు ముంగట పడ్డదుల్లా. ప్రధానమంత్రి మోడీ సారు సెంటర్ మంత్రులు కూకొని గా బిల్లు మీద చర్చలు చేసి ఓకే చేసిండ్రట. ఇక 16 తారీఖు సంధి 3 రోజులు దీని మీదనే నడుస్తుంది పార్లమెంటు. 2029 ఎలక్షన్ల వరకు లోక్సభ సీట్లు పెంచడానికి తొవ్వ సాబ్ చేస్తురన్నట్టు. ఇప్పుడు 543 నియోజకవర్గాలుంటే ఇంకో 273 పెంచితే మొత్తం 816 అవుతాయి. అట్లనే ఆడోళ్లకు 33% రిజర్వేషన్లు కూడా ఇస్తారట. ఆ లెక్కన 273 సీట్లు మేడాలకే. ఇంతమంది గూకుంటానికని కొత్త పార్లమెంట్ కట్టేటప్పుడు సరిపోను కట్టిండ్రు ముందే. ఇక మన తెలంగాణకొస్తే 17 మంది పార్లమెంటు మెంబర్లుంటే ఇంకో 9 నియోజకవర్గాలు పెరిగితే మొత్తం 26 మంది అవుతారు. అట్లనే అసెంబ్లీ నియోజకవర్గాలు సుతా 119 నుంచి 179 కాబోతున్నాయి. అండ్ల 100కి 33 సీట్లు లేడీస్ కు, అంటే 59 మహిళా కోట కిందికి పోతాయి. అయితే ఇవన్నీ కావాలంటే మొదలు దేశంలో జనాభా లెక్క తేలాలి. జప్పునే గా కార్యం షురుగా పోతుంది. ఈ రిపోర్టును బట్టే పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎట్లా మారేది, ఏం మారేది, ఏ మండలం ఏ ఊరు ఎటు పోయే తెలుస్తది. సీట్లు పెరిగితే పబ్లిక్ ఏం ఫాయిదా అవుతుందో గాని ఇంకింత మంది లీడర్లకైతే పదవులు వచ్చుడు పక్కా తీయుర్రి.